నెక్స్ట్ 31లో ఏ ప్రూవ్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రాషనల్ నెంబర్. √3 అనేది ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలమ్మా. ఆల్రెడీ √5 గురించి మాట్లాడాం. √5 ఈజ్ ఇర్రాషనల్, √7 ఈజ్ ఇర్రాషనల్, √3 ఈజ్ ఇర్రాషనల్, √11 ఈజ్ ఇర్రాషనల్. ఈ నాలుగిట్లో ఏదన్నా అడగచ్చు ఇర్రాషనల్ ప్రూవ్ చేయమని. ఈ 4లో ఏదైనా అడగచ్చు. ఈజీ, చాలా చాలా ఈజీ. చూద్దాం సొల్యూషన్. లెట్ us assume to contrary that √3 is rational. ఈజ్ ఏ రేషనల్. నేను √3ని రేషనల్ అని అనుకుంటా. ఓకేనా? రేషనల్ అంటే ఏమైనా వస్తుంది, p/q ఫార్ములా ఉంటుంది కదా రేషనల్ నెంబర్స్. ఇది కూడా ఇక్కడ √3 ఈజ్ ఈక్వల్ టు a/b అని తీసుకుంటాను. అక్కడ p/q అంటే p, q ఆర్ ద ఇంటీజర్స్, బట్ హియర్ a, b ఆర్ ద co-primes. a, b ఆర్ ద co-primes. co-primes అంటే ఏంటి? ఆ 2 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్ ఉండకపోతే దాన్ని కోప్రైమ్ అని అంటాం. ఎక్సెప్ట్ 1 తప్ప మిగతా ఏది కామన్గా ఉండకూడదు. ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు వాటి ఫ్యాక్టర్స్ తీసేటప్పుడు కామన్గా ఉండకూడదు. 2 నెంబర్స్ నుండి సేమ్ నెంబర్ అనేది ఉండకూడదు. అలా ఉండకుండా ఉండేదాన్నే కోప్రైమ్ అని అంటాం. తీసుకుందాం. ఓకే, √3 ఈజ్ a/b అని అన్నాను. నెక్స్ట్ కోప్రైమ్స్ అని అనుకున్నాను. a, b ఆర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సేమ్ √5 ఎలా చేసామో అలాగే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది సెల్ఫ్ అసెస్మెంట్ 1లో, మోడల్ పేపర్ 1లో చెప్పాను ఆల్రెడీ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 3 ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ అంటే a²/b². నెక్స్ట్ b² ట్రాన్స్పోజ్ దిస్ సైడ్. b² ఈజ్ ఈక్వల్ టు a²/3. ఇక్కడ a²ని 3 అనేది ఏం చేస్తుందమ్మా? డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ a3 అనుకున్నాం అనుకో, 3² అంటే 9. 9ని 3 డివైడ్ చేస్తుంది, 3ని 3 డివైడ్ చేస్తుంది. ఓకేనమ్మా? 3 డివైడ్స్ a² అండ్ 3 డివైడ్స్ a ఆల్సో. 3 అనేది a²ని డివైడ్ చేస్తే గనక ఖచ్చితంగా ఏని కూడా డివైడ్ చేస్తుంది అని. నెక్స్ట్ రెండోది, ఒకటి ఏ అనేది వచ్చింది మనకి, ఇప్పుడు బీని రాబట్టాలి. బీని రాబట్టాలంటే ఇంకొక టర్మ్ తీసుకోవాలి. సి అనే టర్మ్ ఏదైనా తీసుకోవాలి. టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5c అని అనుకుంటా. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, నాట్ ఇక్కడ 3 కాబట్టి 3c. √5 కాకుండా 3 కాబట్టి ఇక్కడ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3c. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a² ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్. a² ఈజ్ ఈక్వల్ టు 3ని స్క్వేర్ చేస్తే 9, cని స్క్వేర్ చేస్తే c². 9 ఆల్రెడీ దీనికి 1 అని పేరు పెట్టుకోండి అమ్మా. దీన్ని 1 అనుకోండి. a² ఈజ్ ఈక్వల్ టు 3b². a² ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు? 3b² ఈజ్ ఈక్వల్ టు 9c². ఎలా వచ్చింది? ఫ్రమ్ 1. 9 అవతల పక్క తీసుకొచ్చేయండి. c² ఈజ్ ఈక్వల్ టు 9 ఎలా వచ్చేస్తే డివైడ్ చేస్తుంది. 3b²/9. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 3 టైమ్స్ క్యాన్సిల్. c² ఈజ్ ఈక్వల్ టు b²/3. ఇక్కడ కూడా 3 అనేది b²ని డివైడ్ చేస్తుంది. b²ని ఖచ్చితంగా డివైడ్ చేస్తే bని కూడా డివైడ్ చేస్తుంది. 3 డివైడ్స్ b² అండ్ 3 డివైడ్స్
3 also. 3 divides b square and 3 divides b also. b స్క్వేర్ ని డివైడ్ చేస్తే కనుక bని కూడా ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది 3 అనేది. ఓకేనమ్మా, దీన్ని 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 రెండిట్లోనూ ఏది డివైడ్ చేస్తుంది? 3 డివైడ్ చేస్తుంది. ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది ఏ స్క్వేర్ని, ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది. అంటే ఏని డివైడ్ చేస్తుంది, బీని డివైడ్ చేస్తుంది 3. మనం కోప్రైమ్ అంటే ఏమనుకున్నాం? కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అని అనుకున్నాం, కానీ ఇక్కడ 3 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఓకేనా? ఫ్రమ్ 1 and 2 3 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి 3 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది. అప్పుడు నేను అనుకున్న అజంప్షన్ ఏమైంది? రాంగ్ అయింది. సిన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. నేను అనుకున్న అజంప్షన్ రాంగ్ అయింది. నేను రేషనల్ అనుకున్నా, కానీ నాకు ఇక్కడ ఇర్రేషనల్ ప్రూవ్ అయింది. దేర్ఫోర్ √3 ఈజ్ an irrational. క్లియర్ మా? సేమ్, ఏమీ లేదు, చాలా చాలా ఈజీ. ఏ బై బి అనుకుంటాం, ఏ స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుందని చూపిస్తాం. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం, 3c అనే వేరియబుల్. అక్కడ 5 అయితే 5c వస్తుంది, 7 అయితే 7c వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ సేమ్. ఫ్రమ్ 1ని 2ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే 3 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి బోత్ ఏ స్క్వేర్ని బి స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని బిని ఖచ్చితంగా 3 అనేది డివైడ్ చేస్తుంది. మనం ఏమనుకున్నాం? కోప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అనుకున్నాం, బట్ హియర్ 3 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. అయితే అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √3 ఈజ్ అండ్ ఇర్రాషనల్. ఇదమ్మా, నోట్ డౌన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 31లో బి, సేమ్ రియల్ నెంబర్స్ నుంచే వచ్చింది క్వశ్చన్. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ అండ్ ఇర్రాషనల్. సేమ్ సొల్యూషన్. 3 + 2√5 ఈజ్ అండ్ ఇర్రాషనల్ ప్రూవ్ చేయాలి. ఎస్, నేను రేషనల్ అనుకుంటా. లెట్ us assume to contrary that 3 + 2√5 is rational. ఇది రేషనల్ అని అనుకుంటున్నా. రేషనల్ అని అనుకుంటే అది ఏ ఫామ్లో ఉండాలి? p/q ఫామ్లో ఉండాలి. అంటే 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు p/q. ఇక్కడ p, qలు ఏంటి? p, q ఆర్ ఇంటీజర్స్. q అనేది 0 అవ్వకూడదు. q నాట్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా? నెక్స్ట్ 2√5 ఈజ్ ఈక్వల్ ట్రాన్స్పోజ్ 3 దట్ సైడ్. p/q -3. 2√5 ఈజ్ ఈక్వల్ టు టేక్ LCM. q ones are q. q LCM అయితే డూ క్రాస్ మల్టిప్లికేషన్. 1 × p, p -3 × q, 3q. నెక్స్ట్ √5 ఈజ్ ఈక్వల్ ట్రాన్స్పోజ్ టు దట్ సైడ్. ఆ సైడ్కి వెళ్తే 2 p -3q / 2q. ఇప్పుడు చూడండి, ఇక్కడ LHSని RHSని అబ్జర్వ్ చేయండి. హియర్ RHS ఈజ్ ఈక్వల్ టు p -3q / 2q ఈజ్ ఏ రేషనల్. ఇది రేషనల్లా ఉంది. బట్ LHS ఎలా ఉంది? LHS ఈజ్ ఈక్వల్ టు √5 ఈజ్ an ఇర్రేషనల్. √5 అనేది ఏంటది?
ఇర్రాషనల్. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వలా? నో, ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇదేమో రేషనల్, ఇదేమో ఇర్రాషనల్, రెండు ఎలా ఈక్వల్ అవుతాయి? ఓకేనా? నేను అనుకున్న దాని ప్రకారం ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఇర్రాషనల్. √5 ఈజ్ ఇర్రాషనల్ ఉంది కాబట్టి ఈ టర్మ్ అంతా ఏమవుతుంది? ఇర్రాషనలే అవుతుంది. బట్ contradicts to fact that √5 is irrational. √5 అనేది ఏంటమ్మా? ఇర్రాషనల్. అయితే నేను అనుకున్న ఎజంప్షన్ ఏమైంది? అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. నేను అనుకున్న ఎజంప్షన్ రాంగ్ అయింది. అప్పుడు therefore 3 + 2√5 is an irrational. నేను రేషనల్ అని అనుకున్నాను, రేషనల్ రావాలి కదా మరి నాకు. రేషనల్ రాకుండా ఎల్హెచ్ఎస్ అనేది ఇర్రాషనల్లో ఉంది. అప్పుడు నేను అనుకున్న కాంట్రడాక్ట్స్ టు ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రాషనల్, అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. ఇదేనమ్మా, ఇలా రాస్తే చాలు. క్లియర్? ఓకేనమ్మా.